వెయిట్ లాస్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి. ఇది ఒక వెయిట్ లాస్కే కాదండి, ఈ జీర్ణక్రియ మెరుగ్గా అవ్వడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. దానికైతే ఏమేమి కావాలనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది కూడా చూపిస్తానండి. ఇవి మొత్తం ఆల్మోస్ట్ మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్ అండి. ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. దానికోసమని ముందుగా అయితే మెంతులు అయితే పెద్ద టేబుల్ స్పూన్ తోటే ఒక 2 స్పూన్స్ అయితే మెంతులు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అనమాట. జీలకర్ర కూడా 2 స్పూన్లు తీసుకున్నాను అనమాట. జీలకర్ర తర్వాత నెక్స్ట్ వాము 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. వాము హెల్త్కి చాలా మంచిది. మనం తిన్నది ఏదన్నా ఉన్నా కానీ వెంటనే అరిగిపోతుంది అనమాట. గ్యాస్ ఫామ్ కూడా అవ్వకుండా చాలా యూజ్ అవుతుందండి. మనం వేడి చేయకుండా ఉండడానికి ఇవి ఫ్రై చేస్తాను కాబట్టి వీటి వల్ల మనకి వేడి చేసిద్ది అనే భయం కూడా లేదండి. నెక్స్ట్ ఇది వచ్చేసి సోంపు అనమాట. సోంపు అయితే నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలు ఉంటాయి కదండి, అవైతే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. ఉసిరికాయలు కూడా ఒక 10 ముక్కల వరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం రోస్ట్ చేసేసుకుందాము. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం సిమ్లోనే చేసుకోవాలండి. ఈ రోస్ట్ చేసుకునే ప్రాసెస్ మొత్తము ముందుగా అయితే నేనైతే మెంతులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకున్నాను అనమాట. మెంతులు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వాము అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని లైట్ కూడా వేపుకుంటే సరిపోతుంది అనమాట. హైలో అయితే అస్సలు పెట్టకూడదండి. నేను ఈ 3 ఒకేసారి వేసుకున్నాను. జీలకర్ర వాము ఇంకా ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండి, మొత్తం కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను అనమాట. త్వరగా అయితే వేపుకున్నాను. ఈ ప్రాసెస్ ఎక్కడా కూడా మనమైతే హైలో అయితే అస్సలు పెట్టకూడదండి. హైలో పెడితే మొత్తం మాడిపోయి చేదైతే వస్తుంది. కాబట్టి మనం దీన్ని మొత్తం ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం చిన్న మిక్సీ జార్లో తీసుకుంటే ఏంటంటే పౌడర్ చాలా మెత్తగా వస్తుందండి. సో అందుకని నేను చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని దీన్ని అయితే పొడి చేసుకున్నాను. చూడండి చాలా మెత్తగా వచ్చిందనమాట. దీనిని మనం కొంచెం వాటర్లో వేసుకొని తాగేయచ్చు, లేదంటే చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకొని తినొచ్చు అనమాట. రోజుకు ఒక చిన్న ఉండలు ఒక 2-3 తీసుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వాటర్లో వేసుకొని పరిగడుపునే తాగాలండి. ఇలా తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. మనం తిన్నది కూడా త్వరగా అయితే జీర్ణం అవ్వడానికి మనకి చాలా యూజ్ అవుతుందండి. గ్యాస్ ఫామ్ కూడా అవ్వకుండా చాలా కంట్రోల్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. దీన్ని అయితే మొత్తము ఒక డబ్బాలోకి అయితే నేనైతే స్టోర్ చేసుకుంటున్నానండి. బయట గాలి అనేది డబ్బా లోపలికి వెళ్ళకుండా, ఆ స్మెల్ అనేది బయటకు పోకుండా గట్టిగా మూత పెట్టి స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి, ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందన్నమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి.